నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం మన భారతదేశ చరిత్ర, స్వతంత్ర భారత అమృతోత్సవం గురించి తెలుసు. ఇందులో చరిత్ర పరిచయం, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, లోహయుగం. ఇప్పుడు మనం ఇవి మన డార్లింగ్ బూలో నేర్చుకుందాం. మనకు చరిత్ర అంటేనే గుర్తుకొచ్చేది హెరోడోటస్. ఆయనే మన ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర పితామహుడు. ఈయన గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. ఈయన క్రీస్తు పూర్వం 483 to 433 కాలానికి చెందినవాడు. ఆంగ్లం భాషలో హిస్టరీ అనే పదం గ్రీకు భాషలోని హిస్టోరియా అనే పదం నుంచి ఉద్భవించింది. గ్రీకు భాషలో హిస్టోరియా అంటే వెతకడం, పరిశోధన, పరిశీలన అనే అర్థం. హిస్టోరియా అనే పదం ఇండో యూరోపియన్ భాషల్లోకి హిస్టోరియాగా మార్పు చెంది ప్రస్తుతం హిస్టరీ అనే పదం వాడుకలో ఉంది. చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. చర్ అనగా సడత లేదా నడవడిక అని అర్థం.